Soft Services A to Z. The secret of success. Please visit us online. జీవన స్రవంతి సమాజంలో ఒక ప్రత్యేకతను కలిగియున్న వ్యక్తులుగా ఈ రోజుల్లో మనం నిజ నిర్ధారణ చేసుకోవలసిన సమయం వచ్చినప్పుడు సునిశ్చితమైన దృష్టితో గమనించవలసిందేమిటంటే ఆ సమస్యకు సంబంధించిన వాద ప్రతివాదనలు చేసే వ్యక్తులు అబద్ధం చెబుతున్నట్లయితే వాళ్లు లక్ష మాటలు చెబుతారు, ఎందుకంటే వారి దగ్గర లక్ష కథలు సిద్ధంగా ఉంచుకుంటారు. నిజం చెప్పేవారు మాత్రం ఒక్క విషయమే పదే పదే చెబుతుంటారు, ఎందుకంటే నిజం అన్నది నిజంగా ఒక్కటి మాత్రమే ఉంటుంది కాబట్టి. మహానుభావులన్నట్లుగా అబద్ధం ఎప్పుడూ మరికొన్ని అబద్ధాల తోడు కోరుకుంటుంది, ఎందుకంటే దానికి భయం ఎక్కువ అని. నిజం ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది, ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ అని. అందులోని అర్థాన్ని ఆకళింపు చేసుకుని అనుభవంతో అడుగులు వేసి భయం ఏమిటో ధైర్యం ఏమిటో తెలుసుకోవడానికి భావితరాలకు మార్గదర్శకులం అవుదాము. మనకు తెలిసినంతవరకు మనం ఇతరులతో ఎంత మంచిగా ఉన్నా కూడా ఎవరో ఒకరి కథలో మనం చెడ్డవాళ్లమే అవుతాము. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ జీవించడం కన్నా చిన్నదైన మన జీవితాన్ని మనకు నచ్చినట్లు బతికేయడమే మంచిదేమోనని మనం ఆలోచించాలి. ఒక పక్షి మరణం వేటాడే బోయవానిని మహర్షి వాల్మీకిగా చేసినట్లుగా శూర్పణఖ పరాభవం రావణాసురునంతటి బుద్ధిశాలిని సైతం మూర్ఖుణ్ణి చేసినట్లుగా మంచి చెడులు అనేవి ఆయా పరిస్థితుల్లో మనం చేసే ఆలోచనను బట్టి ఉంటాయన్నది చరిత్ర చెప్పిన వాస్తవాలు. కాబట్టి మనం తగిన విధంగా ఆలోచించి నడుచుకుంటే మంచిదేమో మరి. తమ అనాలోచిత మాటలతో చర్యలతో సమాజంలో తమ విలువలను కోల్పోయిన వారితో వాదించడం, వాళ్ల మాటలకు స్పందించడం వల్ల వాళ్ల విలువను మనం పెంచడమే అవుతుంది. కదలని బొమ్మకు కవితలు చెప్పినా మారని మనిషికి నీతులు చెప్పినా వ్యర్థమే అని ఎవరో అన్నట్లు ఏం చేస్తాం, అలాంటి వారి పట్ల జాలి చూపించాలి అన్నారు పెద్దలు. ఒకరు చులకనగా చూసే వారితోనే వారికి అవసరం వచ్చేలా చేస్తాడు దేవుడు. జీవితంలో అన్నింటితోనూ అందరితోనూ ఏదో ఒక సమయంలో అవసరం పడుతుండడం సృష్టి ధర్మమని మనం ఒక సమయంలో తెలుసుకుంటాం. ఎదుటివాళ్ల నుండి కనీస సంస్కారాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. మనందరం ఎన్నో సందర్భాలలో చదువుకు సంస్కారానికి ఎప్పుడూ ముడిపెట్టి ఆలోచించొద్దు. ఎందుకో మీరు తెలుసుకునే ఉంటారు ఈపాటికి. చదువుకున్న వారందరూ సంస్కారులు కారు, చదువుకోని వారందరూ సంస్కారం లేనివారు కారు అని. అలాగే ధనికులు పేదవాళ్లు భేదం లేకుండా అందరినీ గౌరవించేవారే మంచి సంస్కారవంతులు. అందరం వారిని అనుసరిద్దాం. ఎవరో ఒకరి గురించి మాట్లాడుతూ ఎంత మంచి చెప్పినా సరే వినటం లేదు, గ్రహించటం లేదు అని మనలో కొందరు తరచుగా అంటుంటారు. ఈ జీవన చక్రంలో ప్రతి ఒక్కరూ వారి వారి సంకల్పం, సామర్థ్యం, సంస్కారం ప్రకారం నడుచుకుంటుంటారు. మనకు నచ్చినట్లు నడుచుకోవాలని మనం అనుకున్నట్లే ఇతరులు కూడా వారికి నచ్చినట్లు మనం ప్రవర్తించాలని భావిస్తుండటం సహజమే కదా. ఆ కోణంలో కూడా ఆలోచించి సమయానికి సందర్భానికి తగినట్లుగా నొప్పింపక తానొవ్వక అన్నట్లుగా నేర్పరితనంతో తప్పించుకోవాలని తెలుసుకున్నాము కదా. ఒకరికి జీర్ణం కాని ఆహారం మరొకరు సునాయాసంగా డైజెస్ట్ చేసుకుంటారు కదా. అలాగే ఒకరికి అర్థం కాని విషయాన్ని మరొకరు సునాయాసంగా అర్థం చేసుకుంటారు కదా. ఈ విశ్వం అనే రంగస్థలంపై మనం అందరం పాత్రధారులమే అని పరమాత్ముడు చెప్తున్న మహావాక్యాన్ని అర్థం చేసుకుని మనుషుల భావ స్వభావాలను కలుపుకుంటూ ముందుకు నడిస్తే మన భూలోకమే స్వర్గసీమ అవుతుంది. ఆ సత్కార్యంలో మనము మనకు దేవుడిచ్చిన పాత్రను సమర్థవంతంగా పోషిద్దాం. ఈ రంగస్థలంపైన రానిద్దాం. ఎందుకంటే ఈనాటి కాంక్రీట్ జంగిళ్లలో వేప చెట్లు కరువైనాయి, ఇళ్లల్లో చేదునుభవాలు ఎక్కువయ్యాయి. ఆ విధంగానే మనుషుల మాటల్లో తీపి కరువయింది, ఒంట్లో తీపి ఎక్కువయింది. మరో విషయమేమిటంటే మారుతున్న కాలంలో జ్ఞానాన్నిచ్చే సరస్వతి స్వరూపాలైన పుస్తకాలు ఫుట్పాత్ల పైన, కాళ్లకు ధరించే చెప్పులు అద్దాల షోరూంలోనూ అమ్మే రోజులు వచ్చినవినాడు. అందుకేనేమో తప్పుడు పనులు చేసే జనం కళ్లు తెరవడానికి జ్ఞానం కంటే చెప్పులే ఎక్కువ అవసరం అవుతున్నాయి. పుస్తకాల వాడకాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర పోషించాలి మనమందరము కూడా. ఎవరైనా అబద్ధాలు చెబితే ఒకరిమీద నిందలు వేస్తే అప్పటి మట్టుకు వాళ్లలాంటి 10 మందికి అది కరెక్ట్ అనిపించవచ్చు. కానీ అలాంటి వాళ్లకు కాలం వ్యతిరేకంగా మారే రోజొకటి వస్తుంది. ఆ రోజు మాత్రం డెఫినెట్ గా వందలాది మందిలో వాళ్లు దోషులుగా నిలబడవలసిందే. మనిషి బ్రతికి ఉన్నప్పుడు పట్టించుకోరు, కానీ చనిపోయాక మాత్రం వారి ఫోటోలపై ప్రేమ కురిపిస్తారు. ఫోటో మాట్లాడదు అని తెలిసినా ఉన్నప్పుడు ప్రేమగా తినిపించకుండా చనిపోయాక సమాధి దగ్గర పంచభక్ష పరమాన్నాలు పెడతారు. శవం అని తెలిసినా మనిషి విలువ మరణిస్తే కాని అర్థం కాదా. బ్రతికి ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూసుకుందాం.
మనల్ని తక్కువచేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగిపోకుండా ఉండటం నేర్చుకోవాలి. మనం నేర్చుకున్న ప్రతి మంచి విషయం మనల్ని జీవితంలో ఒక్కొక్క మెట్టు పైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చెయ్యవని గ్రహించాలి. ప్రతి ఒక్కరికీ టైమొస్తుంది, కావలసిందల్లా ఓపిక, సహనం. మన అనుభవంలో చూసిన కొన్ని విషయాల్లో ఇది కూడా ఉండే ఉంటుంది. ఒక యంత్రం చెడిపోవడం మొదలైందంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తుంటాయి. సరిగ్గా ఆ విధంగానే ఒక మనిషికి పతనం మొదలైతే అతని నోటి నుండి అహంకారంతో కూడిన తప్పుడు మాటలు వస్తుంటాయని తెలుసుకోవాలి. తనకు కావలసినది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం, తన సంతోషం కోసం ఎదుటివారిని బాధ పెట్టడం, దానికి ఇంకొకరిని కారణం చేయడం, ఈ రెండూ ఈ క్షణం తనకు సంతోషాన్ని ఇవ్వవచ్చు. కాని అవి రేపటి తన పతనానికి తాను వేసుకుంటున్న పునాదులే అని తనకు తెలిసే రోజు ఒకటి వస్తుందని మరిచిపోవద్దు. మన జీవితంలో ప్రతి క్షణం గుర్తుంచుకోవలసినదేమిటంటే, ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక దానికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. అది వెలకట్టలేని బంధమైనా విలువైన వస్తువైనా మనది కాదు అని తెలిసాక ఆశపడటం అవివేకమవుతుంది. కాబట్టి మనం పాటిద్దాం, అందరికీ చాటి చెబుదాం. సగటు మనిషి జీవితమంటే ఒక సమస్య నుండి మరొక సమస్యకు ప్రయాణమే. ఏ సమస్య లేని జీవితముండదు. ఎంతటి సమస్యనైనా ఎదుర్కోవడానికి మన కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ సిద్ధంగానే ఉంటాయి. మొద్దుబారిపోయేది మెదడు మాత్రమే. దాన్ని ఎప్పటికప్పుడు ఉత్తేజపర్చుకోవాలి మనమే. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేనిది అసలు సమస్యే కాదని తెలుసుకోవాలి. నవ్వుతూ సమస్యల్ని జయిద్దాం. సముద్రం అందరికీ ఒక్కటే, కాని ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి. వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి. నిలబడి చూసేవాడికి కాళ్లు మాత్రమే తడుస్తాయని ఎవరో చెప్పినట్లు మనిషి జీవితం కూడా అంతే కదా మరి. అందరికీ ఒకటే జీవితం కాకపోతే మన ప్రయత్న బలం ఎంత ఉంటే అంతే పొందగలమన్నది జీవిత సారంగా తెలియవచ్చింది. రోజూ మాట్లాడే మాటలే కదా అని తేలికగా తీసి పారేయకండి. ఎందుకంటే మాటలే మనుషుల మధ్యనున్న దూరాన్ని దగ్గర చేయగలవు, దగ్గరను దూరము చేయగలవు. మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని చిందించగలవన్న నిజం ఎన్నో సందర్భాల్లో రుజువయ్యింది. అందుకే మాటలు జాగ్రత్తగా వాడాలని మన మిత్రులందరికీ ఇస్తున్న స్నేహపూర్వక సలహా. మనం ఒక విషయం గమనించినట్లయితే జీవితంలో కష్టపడి పైకి ఎదిగిన వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. అలా కాకుండా ఒక్కసారిగా పైకి ఎదిగిన వారికి ఎదుటివారి పట్ల నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. అలాంటి వారిని గుర్తించి దూరంగా ఉండటమే మనకు శ్రేయస్కరం. మనకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలని మౌనంగా వినాలి. కాలమే వారికి సరియైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు. అవి మనిషిలో అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. లోకం తీరును చూస్తున్నాం కదా. డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువనివ్వదు. ఓడిపోయిన రాజుకు ప్రజలు విలువనివ్వరు. ఫలములు లేని చెట్టుకు పక్షులు దరిచేరవు. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు. ఎప్పటివరకు మన నుండి ఎదుటివారికి లాభం ఉంటుందో అప్పటివరకే వారి దగ్గర మనకు విలువ ఉంటుంది. మనకు కష్టం వస్తే శత్రువులు సంతోషిస్తారు, బంధువులు మనకు ధైర్యం చెబుతారు, మన స్నేహితులు కన్నీళ్లు తుడుస్తారు. కాని మనకు కనిపించకుండా కన్నీళ్లు కార్చేవారు తల్లిదండ్రులు మాత్రమే. మనకు కలిగే ఒక్క బాధ మన 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు కూడా ఒక్క బాధను దూరం చేయలేవు. అందుకే మనం ఆలోచించాలి, ఒకరిని బాధ పెట్టడం క్షణంలో పని, అదే సంతోషపెట్టడం మాత్రం మన తరం కాని పని అని. అందుకే మన మాటలు, పనులు ఇతరులను సంతోషపెట్టేలా ఉండకపోయినా పర్వాలేదు, కాని ఇతరులను బాధపెట్టేలా ఉండకూడదన్న మౌలిక సూత్రాన్ని పాటిద్దాం. నైతిక విలువలను పెంచిపోషిద్దాం. ఆదర్శవంతమైన సమాజాన్ని పునర్నిర్మించి మన భావితరాలకు బహుకరిద్దాం. జీవన స్రవంతి presented by your well-wisher Soft Services A to Z, the secret of success. Soft Services A to Z, the secret of success. WhatsApp 9247251326. ధన్యవాదములు.